ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో మొన్న 19వ తారీఖున జరిగిన సంఘటన ఇది. ఉదయం 9:30 సమయంలో కావడియా యాత్రకు వెళుతున్న శివభక్తులు ఒక యూనిఫామ్లో ఉన్న సిఆర్పీఎఫ్ పోలీస్ ని ఇలా విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. మిర్జాపూర్ నుంచి మణిపూర్లో తన డ్యూటీని నిర్వర్తించడానికని వెళ్తున్న సిఆర్పీఎఫ్ పోలీస్ అయిన గౌతమ్ కుమార్ బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ కోసం లైన్లో నించున్నారు. అప్పుడే జార్ఖండ్ వెళ్లడానికి అదే ట్రైన్ కి టికెట్ కోసమని లైన్లో వచ్చి నుంచున్న ఈ కావడియా యాత్రికులకు సిఆర్పీఎఫ్ గౌతమ్ కుమార్ కు ఆర్గ్యుమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ఆర్గ్యుమెంట్ కాస్త సీరియస్ అవడంతో దాదాపు 8 మందిగా ఉన్న ఈ కావడియా యాత్రికులు సిఆర్పీఎఫ్ గౌతమ్ కుమార్ ని రౌండప్ చేసి పట్టపగలు పబ్లిక్ లో రౌడీ గూండాలను తలపించేలా విచక్షణారహితంగా ఆయన్ను కొట్టడం జరిగింది. యూనిఫామ్ కి కూడా మర్యాద ఇవ్వకుండా మృగాల్లా ప్రవర్తించిన వీళ్లను పోలీసులు అరెస్ట్ చేసినా కూడా తరువాత బెయిల్ మీద వదిలేశారు. 8 మంది కలిసి ఒక్కడినే చేసి కొడుతున్నా అక్కడ ఉన్నవాళ్లు వీళ్లను ఆపటానికి కానీ ఆయన్ని కాపాడటానికి కానీ రాకపోవడం చూస్తుంటే వాళ్ళు అసలు మనుషులేనా అనే సందేహం వస్తుంది. ప్రజెంట్ మన సొసైటీలో కొంతమంది మనుషులు ఎలా ఉన్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. తోటి మనుషులకు సహాయం చేయకపోవడం, విచక్షణ రహితంగా ప్రవర్తించడం, కామన్ సెన్స్ గానీ సివిక్ సెన్స్ గానీ వీళ్లకు లేకపోవడం అనేది మన దురదృష్టం. దీని మీద మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో రాయండి.